నమస్కారం. నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి కేజీబీవీ పాఠశాల సమీపాన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన రాతి ద్వారము ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన మాన్యాన్ని, వాటికి సంబంధించిన పురాతన కట్టడాలను కాపాడవలసిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏ ఊరు నా మీది? దూరణాల. మీ పేరు? పాపిరెడ్డి. ఈ ధ్వజస్తంభం ప్రాధాన్యత ఏమన్నా? గది స్తంభము పెద్దోళ్ళు మాకంటే ముందే తయారు చేసి నిలబెట్టినారు. మాకు బుద్ధి రానిచ్చి ఈడ సంతర్పణ పెడతా అండి నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు ఇచ్చి ఈడ కొందరు వచ్చి వండి ఊర్లన్నీ కంప్లీట్గా వచ్చి ఇక్కడ భోంచేసుకొని పోతాండి. అది ఇప్పుడు ఒక 15 ఏళ్ళ ముందు ఏంది ఇచ్చేది లేదు, ఏమీ లేదు, పెట్టనులే. కానీ ఇది ఇప్పుడు పరిస్థితి ఏమంటే దోరణం ఉండే దోరణం బండుకేసినారు. గజస్తంభం కూడా రేపు పొద్దున ఇబ్బంది. అది ఎంత దేవుని మాన్యం ఇది. ఆ మాన్యాన్ని గురించి కంచి వేపించి అనుకూలం చేస్తే ఆ గజస్తంభం ఉంటుంది, లేకపోతే కంచి లేకపోతే ఉండదు అని మా ప్రాధాన్యం చెప్తాను. అదే ఈ ముఖద్వారం, స్వామివారి ముఖద్వారం ఎట్లా పడిపోయింది? అది దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అవునా? మనము చూస్తూనే ఉన్నాం ఆ పొద్దు నుండి. కానీ ఈ పొద్దు అంతా 15 రోజుల నా పొద్దు పడిపోయింది. ఆ 15 రోజుల నుండి ఎవరికన్నా వస్తే చెప్దాం మేట్లోళ్ళకని నేను అనుకుంటానే ఉండా. నరసింహస్వామికి ఇక్కడ నిలబడితే స్వామి ముఖద్వారానికి చక్కగా ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది అంట, నిజమేనా? ఆడ కనపడుతుంది. ఆ మాట అంటారు అందరూ. మేము ఒక్కడ ప్రజలందరూ అదే ధోరణ. ఆడ కనపడుతుంది. వాకిలికి గోపురానికి సరిగ్గా ఉందంట. అది మామూలు స్తంభం లోపల దానికి దీనికి కూడా రీజన్గా ఉందంట. తూర్పు గోపురం మెయిన్ ముఖద్వారం దగ్గర ఉండే ధ్వజస్తంభంకి ఎదురుగా ఈ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం దీన్ని పట్టించుకునే వాళ్ళు లేక ఇది నిలిచిపోయి ఇట్లా అయిపోయింది. దీన్ని పట్టించుకొని ఇదంతా కంచి వేపిస్తే దేవుంది అట్లే కొన్నాళ్ళు ఉంటుంది. అంటే ఇంకా 2 తరాలు ఉండొచ్చు, 3 తరాలు ఉండొచ్చు. దానికి ఏం చెప్పేదానికి లేదు. కాద్రి లక్ష్మీనరసింహస్వామి మాన్యములో ఉన్న ధ్వజస్తంభం కాపాడాలని స్థానికులు సంబంధించిన అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే స్వామివారికి సంబంధించిన ముఖద్వారము ఎదురుగా ఉన్న ద్వారము అంటే ద్వారణాల అనే గ్రామ సమీపాన ఉన్న కాద్రి లక్ష్మీనరసింహస్వామి గ్రామ సమీపాన గతములో రాజుల కాలములో ద్వారం అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది గ్రామస్తుల అనుమానాలకు వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల కోసం ఏమైనా పడగొట్టారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనుక సంబంధిత అధికారులు వీటిపైన విచారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాన్యము దేవుంది అక్కడ, అంటే మేము అక్కడ పూజగుట్టమని ఉంది. అది 12 ఎకరములు ఉంది. ఆటి నుండి ఇక్కడ నరసింహస్వామి మాన్యమే అదే ఈడ ఉంది. మన చేనుల దగ్గర అది 7 ఎకరాలు ఉంది. అది ఇంతకుముందు పదాలు పాడి కట్టుకుతకు తీసుకుంటా అంటే దేవుని సొమ్ము దేవునికి ఎత్తపోయి కడతా ఉంటుంది. ఇప్పుడు దాన్ని రానికండా ఇది కంచో లేకపోతే గోడ. ఇది నరసింహస్వామి మాన్యం కింద ముందు నుంచి హాస్టల్ గవర్నమెంట్ ల్యాండే. హాస్టల్ కత్తిరిపేట స్కూల్ కట్టినారు. తర్వాత మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇవి 2 ఉన్నాయి. ఈ గజస్తంభం అనేది తూర్పు గోపురం ఎదురుగా కరెక్ట్గా వాకిలికి ఎదురుగా ఉందని పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాము. తర్వాత వచ్చి ఒక్కపోతే కంకణం కట్టిన తర్వాత ఆ ఉత్సవాలలో ఒక్కరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటే మేము చిన్ననాటి నుంచి స్కూల్కి పోయి బుక్కులతో సహా ఇటు కట్టుకొచ్చి ఈ పల్లెలన్నీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి అందరికీ అన్నదాన కార్యక్రమం బాగా బ్రహ్మాండంగా చేస్తుంటే అది కూడా ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాలు మన ఊళ్ళో లేదు. తర్వాత ఇక్కడ ఉండే ల్యాండ్ శ్మశాన వాటికి కాకుండా ఇప్పటికే పెరిగింది. ఈ గతం చేసి ఉండేదానికైనా పూర్తి భద్రత కల్పించి ప్రహార కట్టించి ఒక గేట్ మాదిరి పెడితే దీనికి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్. ఏ ఊరు మీది? తిరుకువారు.